విడతకు పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్లో తృణమూల్ భాజపా మధ్య ప్రధాన పోరు జరుగుతుండగా తమిళనాడులో డీఎంకే ఏఐఏడీఎంకే టీవీకేల మధ్య పోటీ నెలకొంది. తమిళనాడులో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాసేపటి క్రితమే మాజీ కేంద్ర మంత్రి చిదంబరం, సినీ నటులు అజిత్, ఖుష్బూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్లో తొలి విడతలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3.6 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 1.75 కోట్ల మంది మహిళలున్నారు. పోలింగ్ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. ఇక తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. ఇక్కడ 5.73 కోట్ల మంది ఓటర్లు 4023 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటర్లలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులు ఉన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని అందించడానికి మా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నాయి, మరి అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి? తమిళనాడు వ్యాప్తంగా కూడా ఎన్నికలు అయితే ప్రారంభమయ్యాయి. మొత్తం కూడా 234 నియోజకవర్గాల్లో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకే ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఉదయం 5:30 నుంచి మాక్ పోలింగ్ ప్రక్రియ నిర్వహించినటువంటి అధికారులు ఎవరైతే ఇటు బూత్ కి సంబంధించినటువంటి ఏజెంట్లు ఉన్నారో ఏజెంట్ల సమక్షంలో కూడా మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం 7 గంటలకి అధికారికంగా పోలింగ్ ప్రారంభం అవడంతో 234 కేంద్రాలు ఏదైతే నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ బూతుల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా ప్రారంభమైంది. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో దాదాపు 10కి పైగా పోలింగ్ కేంద్రాల్లో తాత్కాలికంగా పోలింగ్ ప్రక్రియ అయితే నిలిచిపోయింది. అక్కడ ఈవీఎంలను మార్చేందుకు అధికారులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులు కూడా తమ ఓటు హక్కుని ఉదయం నుంచి వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ఎవరైతే మాజీ కేంద్ర మంత్రులు చిదంబరం కావచ్చు, అదేవిధంగా సినీ నటులు అజిత్, ఇటు ఖుష్బూ తదితరులు కూడా తమ ఓటు హక్కుని ఉదయాన్నే వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. 2021లో తమిళనాడు వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. 5 ఏళ్లు ముగియడంతో ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల ఏదైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 5,73,00,000 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయం నుంచి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా తమిళనాడు వ్యాప్తంగా 100% పోలింగ్ నిర్వహించాలనే ఆలోచనలో ఇటు అధికారులు కావచ్చు, రాజకీయ నేతలు కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా 100% పోలింగ్ పైన ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పడంతో ఉదయం నుంచే కూడా ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు బారులు తీరినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనిపించిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా సమస్యాత్మక నియోజకవర్గాలను కూడా గుర్తించారు. ఆ సమస్యాత్మక నియోజకవర్గాల వద్ద కట్టుదిట్టమైనటువంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఏర్పాటు చేసినట్టుగా ఎన్నికల సంఘానికి సంబంధించి రాష్ట్ర అధికారులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఇవాళ ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. 6 గంటల తర్వాత క్యూలో ఉన్న వాళ్ళకి మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఓట్లు పోలింగ్ ముగిసిన తర్వాత మే నెల 4వ తేదీ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఇప్పటికే మనం చూసాం ఏదైతే తమిళనాడు వ్యాప్తంగా అధికార డిఎంకే సారథ్యంలో ఎన్పీఏ ఎస్పీఏ అనేటటువంటి కూటమి ఆధ్వర్యంలో కూడా ముందుకు అధికార పార్టీ దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు అన్నా డిఎంకే సారథ్యంలో ఎన్డీఏకి మధ్య కూడా దూసుకెళ్తుంది. వీటిల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉండగా మరొకవైపు సినీ నటుడు ప్రస్తుతం కీలకంగా మారినటువంటి విజయ్ తమ టీవీకే పార్టీ ద్వారా కూడా ఎన్నికల బరిలో దూసుకెళ్తున్నారు. వీళ్ళ ముగ్గురు మధ్య ప్రధాన పోటీ కూడా నెలకొన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడు వ్యాప్తంగా కూడా ఎన్నికలు అనేది ప్రస్తుతం హాట్ గా మారాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇవాళ ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఎన్నికల
ప్రక్రియలో మొత్తం కూడా దాదాపు 83,875 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికలకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 54,016 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 5,73,00,000 మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే ప్రశాంత వాతావరణం అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం వరకు కూడా ఎన్నికలు సజావుగా కొనసాగబోతున్నాయి. ఎక్కడన్నా సమస్యాత్మక కేంద్రాల్లో అల్లర్లు కానీ జరిగితే కట్టుదిట్టమైనటువంటి చర్యలతో పాటు సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా హెచ్చరించిన పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఎండ ప్రభావం ఏమైనా పోలింగ్ మీద పడుతుందా? ఖచ్చితంగా ఎండ ప్రభావం అయితే ఎన్నికల పైన పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పోలింగ్ ప్రక్రియని పోలింగ్ శాతాన్ని కూడా పెంచే దిశగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే ప్రజల్లో అవగాహన అయితే కల్పించాయి. మొన్న పాండిచ్చేరి ఎన్నికల్లో దాదాపు 90% ఓటు హక్కుని ఓటర్లు వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ కావచ్చు, ముఖ్యమంత్రి స్టాలిన్ కావచ్చు, అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి పళనిస్వామి కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా అనేక మంది రాజకీయ ప్రముఖులు కూడా ఓటర్లలో చైతన్యం కలిగించే విధంగా ముందుకు అడుగులు వేసినటువంటి పరిస్థితి. 100% ఓటింగ్ సాధించి దేశంలోనే తమిళనాడుని ముందంజలో ఉంచాలా, ఖచ్చితంగా కూడా ఓటింగ్ సరళి శాతం పెరిగితే ఈసారి ఎవరి భవితవ్యం ఏంటో అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజల్లో ఓటర్లలో చైతన్యం నింపేందుకు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఏర్పాట్లు అయితే చేశాయి. అయితే మరొక వైపు ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయో అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి కూడా పోలీసుల పహారాలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి అక్కడ ఉన్నటువంటి ఓటర్లని పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చి ఓట్లు వేసే దిశగా కూడా అడుగులు వేశారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ఆదర్శ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆదర్శ పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా ఆ ఏర్పాట్లు చేసినటువంటి అక్కడ ఎన్నికల సంఘం అక్కడ ఉన్నటువంటి ఆదర్శ పోలింగ్ కేంద్రాల వద్దకు ఖచ్చితంగా అందరూ వచ్చి ఓటు ఉపయోగించుకోవడం వల్ల ఎలాంటి ఇది ఉంటుందనేది కూడా సూచించేటటువంటి పరిస్థితి ఉంది. ఎండలు అయితే భారీ ఎత్తున ఉన్నాయి. ప్రస్తుతం 41 డిగ్రీలకు పైగా కూడా ఎండ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉదయం 6 గంటలకే పోలింగ్ బూతుల వద్దకి ఇటు ఓటర్లు కూడా బారులు తీరారు. వీళ్ళందరూ కూడా ఉదయం సమయంలో ఎక్కువగా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో కొంత మందకొడిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగినప్పటికీ సాయంత్రం మరింతగా పెరిగే అవకాశం ఉంటున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున షామియానాలు, అదేవిధంగా వాటర్ కి సంబంధించి మంచినీళ్లు, ఇతరత్ర ఏర్పాట్లు కూడా చేసినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే 234 నియోజకవర్గాలకు గాను ఎన్నికల ప్రక్రియ ఓటింగ్ ప్రక్రియ అయితే ఉదయం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. కేకే నగర్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కొంత ఈవీఎంలు మొరాయించడంతో అక్కడ మాత్రం తాత్కాలికంగా ఎన్నికల ప్రక్రియ ఆగిపోయి ఉంది. అయితే ఆ ఈవీఎంల ప్లేస్ లో మరొక కొత్త ఈవీఎంలని ఏర్పాటు చేసి మళ్ళీ ఎన్నికల ప్రక్రియను అయితే ఓటింగ్ ప్రక్రియను కొనసాగిస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. ಎಲ್ಲ